ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులయ్యుండినట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. ప్రజలారా, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు. ఓ కొరింథీ సంఘమా, క్రీస్తు మీ ఎడల చూపిన కృప విషయమై నేను ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. గనుక ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ దినమందు మీరు నిరపరాధులుగా ఉండునట్లు అంతము వరకు లేక ఆ దినము వరకు దేవుడు మిమ్మల్ని స్థిరపరచును అని. ప్రజలారా, మనందరి గురి గమ్యము ఏదనగా ప్రభువైన యేసును చేరడమే. ఆయన వచ్చినప్పుడు ఆయన ద్వారా ఎత్తబడటము, లేక ఈ లోకాన్ని విడిచినప్పుడు ప్రభువు యొద్దకు చేరడము. అయితే మధ్యలో ఈ లోకంలో జీవించే జీవితము ఏదైతే ఉందో, ఈ పరదేశంలో చేసే యాత్ర ఏదైతే ఉందో, అది మనల్ని పరమతండ్రితో పరలోక రాజ్యంలో ఉండుటకు అర్హులమా కామా అని నిర్ణయిస్తుంది. ఎందుకనగా అనేక శ్రమలు ఎదురగును. క్రీస్తు కొరకు సద్భక్తితో బతుకునుద్దేశించు వానికి శ్రమలు ఎదురవును. అయితే అట్టి పోరాటాల్లో, అట్టి అపవాది శోధనలో మనము నిలవబడి ఉన్నామా? దేవుడిచ్చిన రక్షణను కాపాడుకుంటున్నామా? లేక ఓడిపోయి పడిపోవచ్చున్నామా అన్నది గ్రహించుకొనవలెను. అయితే మానవులమైన మనము ఈ పాపం వలన దేవుని మహిమను పోగొట్టుకున్న మనము ఈ లోకంలో శక్తిహీనులమే, బలహీనులమే. పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, మరలా పడిపోతూ ఉంటాం, జారిపోతుంటాం, దేవునికి దూరమైపోతూ ఉంటాం. అయితే తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనలో ఉంటే శక్తిహీనులము, బలహీనులమైన మనము శక్తిమంతులమవుదుము, బలవంతులమవుదుము. దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మనము నిరపరాధులుగా, నిర్దోషులుగా, పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడే మనకు తోడయుండి మనల్ని స్థిరపరచును అని, మనల్ని బలపరచును. మనము పడిపోయినప్పుడు, అనగా భక్తిలో పడిపోయినప్పుడు, లోకంలో జారిపోయినప్పుడు, ఇంకనూ భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నప్పుడు మనము ఒకటి గుర్తుపెట్టుకొనవలెను. మనము ఆయన వైపునకు చూస్తే ఆయనే మనల్ని రక్షించును. మన దేవుడే మనల్ని కాపాడును. మనల్ని తిరుగు కట్టువాడు మన ప్రభువే. మన దేవుడే ఆ దినము వరకు, దేవుని దినపు రాకడ వరకు, లేక ఆయనను చేరేంత వరకు మనల్ని రక్షించును. నిర్దోషులుగా, నిష్కలంకులుగా, మరకలేని, మచ్చలేని పవిత్రమైన సంఘంగా, జనముగా ఉండినట్లు దేవుడు మనల్ని కాపాడును, స్థిరపరచును. అందుకు మనము ఆయనను వెంబడింపవలెను, వేడుకొనవలెను, ప్రార్థించవలెను, మొరపెట్టవలెను, ప్రేమించవలెను, విశ్వసించవలెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. ఏ ఒక్కరూ నా గొర్రెలను నా చేతుల నుండి దొంగలించలేరు అన్న దేవా. ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని శ్రమలు కలిగినా మా పక్షమున మీరుండి మమ్మల్ని లేవనెత్తి బలపరచమని, మీ చిత్తము, మీ ఉద్దేశము మా జీవితంలో నెరవేర్చి పవిత్రులుగా మార్చి మీ రాజ్యమును చేర్చుకొనమని వేడుకుంటూ సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.